కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారి పాలనలో సామాన్యులకే కాదు, ముఖ్యంగా మహిళలకు, చిన్నపిల్లలపైన జరుగుతున్నటువంటి లైంగిక దాడులు, అలాగే వాళ్ళకి జరుగుతున్నటువంటి ఎన్నో అన్యాయాలు ఈ ప్రభుత్వంలో చాలా ఉన్నాయి. నిజంగా వారి పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. అధికారంలో ఉండే ఎమ్మెల్యే అంటే తాజాగా జరిగిన సంఘటన ఏమిటంటే, రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ ఆయన జరిగినటువంటి కీచక పర్వం తాజాగా వెలుగులోకి వచ్చింది. నిజంగా ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగిని అయిన మహిళపై సంవత్సరంన్నర కాలం పాటు లైంగిక దాడి జరుపుతూ ఆమెను మానసికంగా, శారీరకంగా ఎంతో హింసించడం జరిగింది. ఆమె ఇంకా అవన్నీ భరించలేక ఆమె సెల్ఫీ వీడియోల ద్వారా నిన్న అందరికీ తెలియజెప్పింది. ఆరవ శ్రీధర్ చేసినటువంటి లైంగిక దాడుల గురించి, ఆయన చేసినటువంటి అన్యాయాల గురించి నిన్న వెలుగులోకి వచ్చాయి. నిజంగా ఈ ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు చేయాల్సిన మేలును మరచి ఆయనను మహిళలపై చేసినటువంటి దాడి నిజంగా చాలా దారుణం. ఆయన ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సమాజానికి అంటే, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇటువంటివన్నీ దారుణాలు చేయడం వల్ల ప్రజలకు ఏం చెప్పబోతున్నాడు? ముఖ్యంగా మేము ఇదే అడుగుతున్నాము. ఎందుకంటే కూటమి ప్రభుత్వము ఎలక్షన్స్కి ముందు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అమలు చేస్తామన్నారు. అవన్నీ అమలు చేయకపోగా కనీసము మహిళలకు, సామాన్యులకు భద్రత ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు ఉంది. కేవలము ఈ జనసేన ఎమ్మెల్యేనే కాదు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మహిళలపై చాలా దారుణాలు జరిపారు. ఇవన్నీ దారుణాలు జరుగుతున్నాయి అంటే అధిష్టానం వీరిపై ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదు. ఇటువంటివన్నీ చర్యలు ఎవరు ఏం చేసినా చర్యలు తీసుకుంటే ఇటువంటి దారుణాలు రాను రోజుల్లో జరగకుండా ఒక భయానికి గురై కనీసము ఇవి జరిగేవన్నీ కూడా ఆగిపోతాయి. ప్రభుత్వము వీటిపైన దృష్టి పెట్టకుండా ఏ చర్యలు తీసుకుపోవడం వల్ల ఇవన్నీ దారుణాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇంకొకటి, మంత్రి సవిత గారి పిఏ ఒక మహిళపై కూడా ఇటువంటి దారుణమే లైంగిక దాడి జరపడం జరిగింది. కానీ మంత్రి సవిత గారు ఆ బాధితురాలపై ఎటువంటి స్పందన లేదు. ఆమెకి ఏ విధమైన భరోసా ఇవ్వకుండా కేవలం ఆమె పిఏని కాపాడుకునే పనిలోనే ఉన్నారు తప్ప మరి తిరిగి ఈ బాధితురాలపైనే కేసు పెట్టడం జరిగింది. మరి ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎలక్షన్స్కి ముందు ఆడపడుచుల మీద ఎవరైనా చెయ్యి వేస్తే తాట తీస్తామని చెప్పారు. మరి ఆ విధమైన భరోసా ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? ఇటువంటివన్నీ జరుగుతున్నప్పుడు మరి ఆయన ఏం చేస్తున్నారు? ఈ దుర్మార్గుల తాట తీయకుండా మరి ఆయన కళ్ళు మూసుకొని ఉన్నారా? అలాగే హోంమంత్రి అనిత గారు కూడా ఏం చేస్తూ ఉన్నారు? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై, చిన్నపిల్లలపై ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. ఆమె అనిత గారు ఏ స్పందన లేకుండా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శ కూడా లేకుండా, వాళ్ళకు భరోసా కల్పించకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారు. అంటే ఒక మహిళ అయి ఉండి, ఆమె హోంమంత్రి అయి ఉండి మహిళలకు భరోసా కల్పించలేకుండా ఆమె ఇంకా మంత్రి పదవిలో ఎందుకున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఒక మహిళ అయ్యిండి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మహిళలకు భద్రత ఇవ్వకుండా ఆమె ఉంటే ఇంకా మంత్రిగా మనకి ఏం అవసరం ఆమె? మరి ఇటువంటివన్నీ దారుణాలు అధిష్టానం చూస్తూ కూడా ఎవరిపైన చర్యలు తీసుకోవటం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా సుగాలి ప్రీతి విషయంలో ఎన్నికలకు ముందు కూడా ఆయన సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాము అని భరోసా ఇవ్వడం జరిగింది. మరి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సుగాలి ప్రీతికి న్యాయం జరిగింది. మరి తర్వాత ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ముందు భరోసా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా ఆమెకి ఏ భరోసా ఇవ్వక ఆమెకి ఏం న్యాయం కూడా చేయలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు నిజంగా డిప్యూటీ సీఎం అన్న మాటే కానీ ఆయన ఊరికే చేతులు ముడుచుకొని కూర్చున్నారు తప్ప ఏమీ చేయటం లేదు. మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలు పైబడుతోంది. రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు ఆయన ఎంత భద్రత కల్పించారు? మహిళల భద్రత కోసం, రక్షణ కోసం ఆయన దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మహిళలు ఎంత సురక్షితంగా ఉన్నారు? మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకంటే
ఈ దారుణాలు చేసిన వాళ్ళపైన ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి భయం లేక ఈ విచ్చలవిడిగా ఇటువంటివన్నీ చేస్తూ ఉండిపోయినాయి. కాబట్టి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఒకటే, ఇప్పుడు నిన్న జరిగినటువంటి ప్రభుత్వ ఉద్యోగిని పైన లైంగిక దాడి చేస్తున్నటువంటి ఆరవ శ్రీధర్ గారిని బర్తరఫ్ చేయాల్సిందిగా, అలాగే ఎమ్మెల్యే పదవి నుంచి పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఇంకా ఇతనే కాదు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇటువంటి దారుణాలకు చాలా పాల్పడ్డారు. కాబట్టి వీళ్ళందరినీ వాళ్ళ పదవి నుంచి తొలగించి మహిళల భద్రత గురించి ఇప్పటికైనా ఆలోచించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎలాగో ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. కనీసం భద్రతా విషయంలోనైనా ఈ రాష్ట్రంలో ఉండే మహిళలకు కనీసం వాళ్ళకి భరోసా కల్పిస్తే ఇకనైనా రాష్ట్రంలో కొంచెమైనా ఊపిరి పీల్చుకుంటారు ప్రజలు. లేకపోతే ఇంకా ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇకనైనా హోంమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు మేలుకొని మహిళలకు భద్రత కల్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నుండి ఇడాకులు ఇస్తావా లేదని తన అధికారంతో ప్రభుత్వం చేతిలో ఉంది లేనని ఎవరేం అడగరు. ఆడపిల్లలకి ఇదేనా న్యాయం చేసేది? ఇదే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మేము ఆడపిల్లల్ని ఒక తల్లితో, అక్కతో, చెల్లెతో మనం చూస్తాను చెప్పినోడు ఈ పొద్దునాడు మొన్న ఈ మధ్యనే దీనికి ఒక 2-3 నెలల కిందట చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే కూడా ఇట్లే గుంటూరులో చేస్తే ఎవరు అడగలేదు. హోమ్ మినిస్టరు మహిళనే ఉంది. హోమ్ మినిస్టరు మళ్ళీ ఏమన్నా అంటే ఆడవాళ్ళకి నేను అధికారం ఇచ్చినాను, ప్రభుత్వంలోకి తెచ్చినాను అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. హోమ్ మినిస్టర్ ఒక మహిళనే ఉండి కనీసం ఒక మహిళకు అన్యాయం జరుగుతుండే ఎక్కడుంది? ఆమె చర్య తీసుకునాల్సిన అవసరం లేదా? ఆమె ఇంతకీ ఆమెను ఇంటికి పోయి అవ్వమ్మనిది ఏమి ఒక తోటి ఆడపిల్లనే కదా నీకు ఇట్లా కనీసం మహిళ ఇంత ఒక ఆడమహిళ బయటకు వచ్చి ఇట్లా ఇంత వీడియో ముందుకు వచ్చి ఇట్లా చెప్పదు కదా ఇది జరిగిందని. ఇంత వేధింపులకి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, ఈ లోకేష్ ఏం చేస్తున్నాడు? వేరే పార్టీ మీద బుడ్జల చల్లడం తప్ప వేరే అధికారం ఏం లేదు. వాళ్ళకి ఏమి కనిపించదు. ఆడపిల్లల్ని ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి కనిపిస్తలేదు అని అడుగుతున్నాను నేను. ఏదే కానీ ఇప్పుడు అమ్మాయికి ఏదన్నా చిన్న గీత పడినా టీడీపీ ఇదే కూటమి ప్రభుత్వమే ఆ పాపకి చేసేది అన్యాయం అని మేము చర్య తీసుకుంటున్నాం. ఆ అమ్మాయికి ఏది న్యాయం చేయాలని మేము అండగా ఎప్పటికైనా ఆ పాపకి న్యాయం జరిగేంత వరకు మేము వదిలిపెట్టేది లేదు. హోమ్ మినిస్టర్ ఒక ఆడమహిళ ఉండి ఒక మనిషికి నేను ఏం చేస్తుండ అనేది తెలుస్తలేదా? సీట్లో కూర్చుంటే అయిపోయిందే. సీటు అధికారం ఉందిలే, నేను ఏం చేసినా మా ప్రభుత్వం చేస్తుంది చూసుకుంటా నేను చేస్తా అనేది ఏముంది? మైకుల ముందు మేము ఇది చేసినాం అది చేసినామని చెప్పేది కాదు. నిలదీసి నేను అడుగుతున్నా ఈ పొద్దునాడు నిన్ని ఒక మహిళ గౌరవం అనేది ఏం జరుగుతుందని చూస్తలేవా నువ్వు అని అడుగుతున్నా. ఎంతవరకైనా మేము వదిలిపెట్టేది లేదు. అమ్మాయి తరపున ఏం జరిగినా కూడా మీదే బాధ్యత, మీరే బోధించాలా అని అడుగుతున్నా నేను. రైల్వే కోడూరులో గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నటువంటి ఒక మహిళపై అత్యాచారం జరిగినట్లుగా, వేధించినట్లుగా నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. బాధితురాలు ఓపెన్గా తనకు జరిగినటువంటి అన్యాయం అట్లాగే హెరాస్మెంట్కు సంబంధించి వీడియో విడుదల చేయటం జరిగింది. దీని మీద న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి ఏమిటి అనేది కూడా తేల్చాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అలాగే మహిళా కమిషన్ వెంటనే స్పందించేటటువంటి పని చేయాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు పవన్ కళ్యాణ్ గారు చాలా సభల్లో మహిళల మిస్సింగ్కు సంబంధించి, మహిళలకు సంబంధించి అత్యాచారాలు జరిగినా, దాడులు జరిగినా, లైంగిక వేధింపులు జరిగినా దాని మీద పెద్ద ఎత్తున స్పందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పవన్ కళ్యాణ్ గారు వాయిస్ ఏమైందో మాకు తెలియడం లేదు. మహిళలకు సంబంధించి ఎక్కడైనా దాడులు జరిగినాయి అని అంటే కనీసం స్పందించేటటువంటి పని చేయట్లేదు, ఒక ప్రకటన కూడా ఇచ్చేటటువంటి పని చేయట్లేదు. అంటే ఇది మీ పార్టీ భావజాలమా అని అడుగుతూ ఉన్నాం. మహిళలకి అన్యాయం జరిగితే వాస్తవాల్ని తేల్చేటటువంటి పని చేయాల్సినటువంటి అవసరం ఉంది.
అంటే ఎన్నికలకు ముందు ఒక రకంగా, ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ఒక రకంగా వ్యవహరిస్తున్న తీరు కనపడుతూ ఉంది. రెండవది, మహిళా కమిషన్ ఇప్పటి వరకు బాధితురాలని పరామర్శించడం కానీ దానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా చేయలేదు. ఇది సరైనటువంటిది కాదని తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నటువంటి ఆమె ఒక మహిళకు అన్యాయం జరిగిందని వాపోతూ ఉంటే దానికి సంబంధించి మాట్లాడేటటువంటి పని చేసి ఇది వాస్తవా కాదా, ఒకవేళ వాస్తవం అయితే దానికి సంబంధించి వెంటనే ప్రభుత్వంతో చేయించాల్సినటువంటి పని చేయకుండా కామ్గా ఉండటం అనంటే కూటమి ప్రభుత్వంలో మహిళలు బాగుండారు అని చెప్పాలని అనుకుంటున్నారా, లేకపోతే మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండించి ఆపేటటువంటి పని చేస్తారా? హోమ్ మినిస్టర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒక మాట మాట్లాడారు, ఏ మహిళ పైనైనా దాడి జరిగితే అదే ఆఖరి రోజు అతనికి అవుతుందని చెప్పారు. మేము అలాంటి ప్రకటనలు చేయమని చెప్పడం లేదు. ఆఖరి రోజు అవటానికి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవడానికి మీరు హోమ్ మినిస్టర్ అయినా చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకూడదు. న్యాయ విచారణ జరగాలి. అందుకని ఇప్పటికైనా ఆ రైల్వే కోడూరులో పనిచేస్తున్నటువంటి శ్రామిక మహిళ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి. ఎవరైతే ఉన్నారో అరవ శ్రీనివాస్ గారు, అరవ శ్రీధర్ గారు అరవ పని చేసినట్లున్నారు. కాబట్టి వెంటనే విచారణ జరిపించి బాధితురాలు చెబుతున్నటువంటిది వాస్తవమే అయితే వెంటనే తగిన శిక్ష విధించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. కే ధనలక్ష్మి, శ్రామిక మహిళ, రాష్ట్ర కన్వీనర్. అందరికీ నమస్కారం. మనం ఈరోజు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు రక్షణ అనేది కరువైంది. వారికి ఆత్మగౌరవం కూడా ఈరోజు ఉండట్లేదండి. ఈరోజు ఒక బాధ్యత కలిగిన వ్యక్తి, సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తి, ఒక ఎమ్మెల్యే, జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే, రైల్వే కోడూరుకు చెందిన అరవ శ్రీధర్ అనే ఎమ్మెల్యే ఒక మహిళ పైన దారుణంగా వ్యవహరించడం జరిగింది. ఆ విషయాన్ని ఆమె మీడియా ద్వారా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యే ఒక లేడీని ఇంతగా ఆమెని బ్లాక్మెయిల్ చేసి తన 3 ఏళ్ల కొడుకుని చంపుతానని బెదిరించి ఆమె లోబర్చుకునడమే కాకుండా ఆమెని తీవ్రంగా కొట్టడము, ఆమె ఫ్యామిలీని అంతా కూడా వారికి ఫోన్లు చేసి వాళ్ళని విపరీతంగా హింసించడం అనేది ఎంతవరకు తగిన విషయం? ఈరోజు మీడియా ద్వారా ఆమె బయటపెట్టినా ఇంతవరకు కూడా ఆయన్ని అరెస్ట్ చేయలేదు, ఇంతవరకు కేసు ఫైల్ చేయలేదు. ఏం చేస్తున్నారు జనసేన పార్టీ వాళ్ళు కానీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతున్నాము. ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్తారు మహిళల మీద చెయ్యి వేస్తే వాళ్ళ తాట తీస్తానంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు కూడా దీని మీద స్పందించలేదు. దీనికి మేము ఏమనుకోవాలి? అదేవిధంగా ఈరోజు చూస్తే హోమ్ మినిస్టర్ అనిత గారు ఒక లేడీ, ఒక అమ్మాయి పైన ఇంత దారుణం జరిగితే ఇంతవరకు కూడా ఆమె స్పందించడం లేదు. ఎంతసేపు ఉన్న ఆమెకి జగన్ గారి మీద కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను విమర్శించడం, వారి మీద కేసులు పెట్టడమే పనిగా పనిచేస్తున్నారు. కానీ ఎక్కడైనా మహిళల మీద అఘాయిత్యాలు జరిగినా, చిన్నారుల మీద అఘాయిత్యాలు జరిగినా, యువతుల మీద అఘాయిత్యాలు జరిగినా స్పందించడం కానీ, వాళ్ళని పరామర్శించడం కానీ, వాళ్ళకి ఒక భరోసా కల్పించడం కానీ ఇంతవరకు కూడా ఎప్పుడూ కూడా చేయలేదు. కేవలం కూటమి ప్రభుత్వం కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ ఒక పచ్చ బిల్ల వేసుకుంటే చాలు, వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళకి శిక్ష అనేది జరగకూడదని పోలీసులకు ఒక అల్టిమేటం అనేది జారీ చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, పొలిటికల్ గవర్నెన్స్ని మాత్రమే మేము నడిపిస్తాము, మేము యువతులకి మహిళలకు కానీ రక్షణ కల్పించమని చెప్తే ఇది ఎంతవరకు న్యాయం? లోకేష్ గారు మాకు మహిళలంటే గౌరవం, వారికి రక్షణ కల్పించడమే మా కర్తవ్యం అంటారు. మరి ఏం చేస్తున్నారు? ఇంతవరకు ఈ ఇష్యూ మీద ఇంతవరకు కూడా స్పందించలేదు. ఆమె ఒక మహిళా ఉద్యోగి, ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళపైనే ఇంత దారుణంగా వ్యవహరిస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి? ఒక సామాజిక బాధ్యత ఉన్న ఎమ్మెల్యేనే ఇలాంటివి చేస్తే ఆడపిల్లలు తమకి అన్యాయం జరిగితే వారికి గోడు ఎవరికి చెప్పుకోవాలి? పోలీసులు అనేవాళ్ళు ఈరోజు పోలీసు వ్యవస్థ ఏమైంది? మహిళా కమిషన్ ఏమైంది? ఇంతవరకు కూడా ఎలాంటి స్పందన లేదు. దీన్ని ఖచ్చితంగా కూడా పోలీసు వ్యవస్థ అనేది సరిగా పనిచేయాలి. దిశ యాప్ కానీ, దిశ చట్టాలు కానీ కరెక్ట్గా అమలయ్యే విధంగా చూడాలని మేము కోరుతున్నాము. ఇలాంటివి జరిగితే సహించేది లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడూ మహిళలకు అండగా నిలబడుతుంది. మహిళకి న్యాయం జరిగే వరకు కూడా పోరాడుతుంది. మనం గతంలో కూడా మనం చూస్తే రాప్తాడు నియోజకవర్గంలో ఒక అమ్మాయి, 14 ఏళ్ళ అమ్మాయి పైన 6 నెలల పాటు సామూహిక అత్యాచారం చేస్తే ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేసిన పాపను పోలేదు. అదేవిధంగా గతంలో కూడా మనము చూసాము, అక్కడ ఒక అంగన్వాడీ కార్యకర్త పైన ఫీల్డ్ అసిస్టెంట్ మీద కూడా దారుణంగా అక్కడ టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తే జనసేన పార్టీకి చెందిన కిరణ్ రాయల్ అనే వ్యక్తి, లక్ష్మి అనే వ్యక్తి ఆమెని ఎంతో
అత్యాచారానికి గురి చేస్తే, దారుణంగా హింసిస్తే కూడా తిరిగి ఆ లక్ష్మి ఆమెను అరెస్ట్ చేశారు కానీ అతనిపైన చర్యలు తీసుకున్నారని మేము అడుగుతున్నాము. గతంలో ఎంతోమంది ఎక్కడో చూసిన టీడీపీ నాయకులైతేనేమి, జనసేనకు సంబంధించిన నాయకులైతేనేమి, ఈ కూటమి ప్రభుత్వ నాయకులకు మేము ఏం చేసినా సరే, మేము ఎలాంటి దారుణాలు చేసినా సరే మమ్మల్ని అరెస్ట్ చేసే వాళ్ళు లేరు, మమ్మల్ని శిక్షించే వాళ్ళు లేరు అని అదుపు లేకుండా ఎక్కడ చూసినా ఎన్నో నియోజకవర్గాల్లో ఇలాంటి దారుణాలకు పాల్పడడం జరుగుతోంది. ఖచ్చితంగా కూడా ప్రజలనే వారు చూస్తున్నారు. ఎవ్వరూ మహిళలు ఆగ్రహంతో ఉన్నారు. వారి ఆగ్రహం కట్టలు నెంచుకుని మిమ్మల్ని పెకిలించేంత వరకు వదలదు. మీరు ఖచ్చితంగా కూడా మహిళల రక్షణ కోసం పనిచేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఆ రైల్వే కోర్టుకు చెందిన మహిళకి న్యాయం జరిగేంత వరకు కూడా మా పోరాటం ఆగదు. వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళల తరపున ఎప్పుడూ కూడా పోరాటం చేస్తుంది. ఆ యువతికి రక్షణ కల్పించే విధంగా మేమందరం కూడా చర్యలు చేపడతామని మేము తెలియజేస్తున్నాము. డాక్టర్ శశికళారెడ్డి, వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ అండ్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్, వైఎస్ఆర్సీపీ ఉమెన్స్. అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి మన సోషల్ మీడియాలో ఏదైతే ఒక మహిళా బాధితురాలి వీడియో వైరల్ అవుతుందో, మనకందరికీ తెలుసు, నిన్నటి నుంచి రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే అయినటువంటి అరువు శ్రీధర్ ఒక మహిళా ఉద్యోగి అయినటువంటి మహిళని హరాస్మెంట్ చేస్తూ లైంగిక వేధులు చేస్తున్నారని ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. మనందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో జనసేన నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మహిళల పట్ల అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళలు అదృశ్యమవుతున్నారని తెగ ఊగిపోయి మరీ మాట్లాడడం జరిగింది. ఏదో మహిళల పక్షపాతి అయినట్టుగా నటించి ఊగిపోతూ మాట్లాడడం జరిగింది. తమ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీధర్ ఈరోజు ఒక మహిళకు అన్యాయం జరిగిందని స్వయంగా వచ్చి ఆమె వీడియో వచ్చిన ఈరోజు వరకు నోరు ఇప్పని పరిస్థితి పవన్ కళ్యాణ్ గారిది. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పట్ల ఎన్నో అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు అర్థం కావట్లేదు. అసలు ఈ వీడియోలో వాస్తవాలు ఏమున్నాయి, నిజం ఏముందనేది విచారించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. నిజంగానే ఆ మహిళకి అన్యాయం జరిగింటే ఎమ్మెల్యే గారిని ఎలాంటి శిక్ష విధిస్తున్నారో కఠినమైనటువంటి శిక్ష విధించాల్సిన. ఎందుకనంటే ఎవరైనా చిన్నపాటి వాళ్ళు చేస్తేనే మనము వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అనుకుంటాం. ఒక బాధ్యత వహించాల్సిన వ్యక్తి, ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి ఇలాంటి పని చేస్తున్నారు అని అంటే ఇంకా శిక్ష అనేది కఠినంగా ఉండాలి. అలాంటి కాకుండా దీని మీద ఎలాంటి విచారణ చేయకుండా ఈరోజు వరకు హోమ్ మినిస్టర్ గారు కానీ, డిప్యూటీ సీఎం కానీ ఏం చేస్తున్నారని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అడుగుతున్నాము. అలాగే ఎవరైనా సరే మహిళల పట్ల ఇలాంటి ఈ లైంగిక దాడులు చేసిన వాళ్ళకి కఠిన శిక్షించాల్సిందిగా డిమాండ్ చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినందుకు మహిళలు ఎంత అవమానమైపోతున్నారు. చాలా వాళ్ళకి అనేది ఆడవాళ్ళకి భద్రత లేకుండా అయిపోయింది. ఈయనకి జనసేన ఎమ్మెల్యేగా ఆయన ఇచ్చినారు. ఆయన అట్లాంటి వాళ్ళకి ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా చేయాలి పనులు, మహిళలకి ఆదరించాలా, చెయ్యాలా, ఎట్లాంటి మేము మహిళలకి నేను మంచిగా చేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పినారు జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ కూడా అన్నీ చెప్పినారు. అట్లాంటి వాళ్ళకి పదవులు ఇస్తే ఈ ఆడవాళ్ళు ఎట్లా బతుకుతారు, ఎట్లా ఉంటారు? ఆడవాళ్ళకి భద్రతనే లేదు. కాబట్టి ఆయనని మాత్రం చాలా ఖండించాలి ఆ మనిషిని. అట్లాంటి వాళ్ళకి ఇస్తే అసలు ఎట్లా ఉంటుంది అనుకున్నారు ఇప్పుడు? పవన్ కళ్యాణ్ ఇంత పొడు అంత పొడు అని చెప్పినాడు. మహిళలకి నేను ఇది చేస్తా, అది చేస్తా అంటే ఇదేనా చేసేది మీరు మహిళలకి? పవన్ కళ్యాణ్ మేము అడుగుతున్నాం, మహిళలకి భద్రత లేకపోతే కూటమి ప్రభుత్వం దేనికయ్యా మీరు వచ్చింది? మీరు ఆడవాళ్ళు బయటికి రావాలంటేనే భయం అయిపోతుంది ఈ మధ్య కాలానికి. మన జగనన్న పాలన ఉన్నప్పుడు ఎట్లా ఉంటుండే అసలుకి? ఎప్పుడైనా ఎవరైనా చనిపోయినారా? లేకపోతే మహిళలకు ఇంత దాడి జరిగిందా? చిన్నపిల్లల కానించి పెద్ద పిల్లల కానించి పెద్దవాళ్ళకి, ముసలోళ్ళకి ఎవరిని వదలకుండా ఉన్నారే మీరు? ప్రతి ఒక్కరికి ఏం చేస్తున్నారు మీరు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది మీరు దీనికేనా? మహిళలకి చేయాలని వచ్చినారా? దేనికి వచ్చినారు మీరు? మహిళలకి బ్లాక్మెయిల్ చేయడము, మీరు ఇది చేస్తే మీకు ఉద్యోగాలు ఇస్తాను, మీరు ఇది ఉంటేనే మీకు పాలన జరుస్తుంది, మీకు ఇది ఉంటేనే మేము ఇది చేస్తాము అని అనడము, అది బ్లాక్మెయిల్ చేయడమే కదా. అంటే మహిళలకి మేము బయటికి రావాలన్నా వద్దా? ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇదేనా చేసేది? మేము ఇది చేస్తాం, అది చేస్తాను. పవన్ కళ్యాణ్ ఎంత పోవడంతో అన్నీ మాట్లాడినాడే. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ పోయినాడు? ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్?
అసలు అడ్రస్ ఉన్నాడు ఆయన, అసలు ఉన్నారా లేదా ఇంతకైనా? ఒక డిప్యూటీ సీఎం అంటారు మళ్ళీ ఆయన. మరి ఈమె అనితారెడ్డి, మరి ఈమె అనిత ఉండి ఆమె ఏం చేస్తుంది? భద్రత ఉందా? మరి మహిళలకి, పోలీసులకి, ప్రతి ఒక్కరికి చెప్పడం చేయడం ఏమన్నా ఉందా? కనీసం ఆమె ఏమన్నా మాకు చెప్పడం అని ఉందా? కనీసం ఒక మహిళకి ఇట్లా చేయడం చాలా దారుణం, తప్పది. ఒక మహిళకి చేస్తే, ఒక ఎమ్మెల్యే ఉండి నువ్వు ఊరిని కాపాడుకోవాలి. నువ్వేం చేస్తున్నావు? మహిళలకి ఇదే చేయడము. మీరు ఎమ్మెల్యే ఉండి మీరు చాలా దారుణం అండి ఇదైతే మాత్రము. కాబట్టి ఆయనను ఖచ్చితంగా ఖండించాలా, లేకపోతే ఆయన డిస్మిస్ చేయాలి ఆయనను మాత్రం ఎమ్మెల్యేని.